రోమాపత్రిక 8వ అధ్యాయము మొదటి వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవవచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయదాలకపోయినో దాన్ని దేవుడు చేసింది. ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ లోకములో సర్వాన్ని చేసిన దేవుని నిందిస్తూ ఉంటారు. మానవులు ఏం చేస్తూ ఉంటారు? నిందిస్తూ ఉంటారు. ఎలాగా? దేవుడు ఏం చేసినాడు అని నిందిస్తారు. అంటారా కాదంటారా? 2, యేసుక్రీస్తులో ఏముంది అని కూడా యేసుక్రీస్తు గురించి చెప్తే అంటూ ఉంటారు. ఎందుకు ఈ 2 మాటలు చెప్తున్నానంటే, దేవుడు ఏం చేసినాడు అనే వారికి యేసుక్రీస్తుని తెలుసుకొని నమ్ముకున్న వారు జవాబిస్తూ ఉంటారు. ఏమని జవాబిస్తూ ఉంటారు అంటే, యేసుక్రీస్తులో అన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తులో అన్నీ ఉన్నాయని, అందరూ విడిచినా కూడా నన్ను విడవడని సాక్ష్యం ఇస్తూ ఉంటారు. అయితే సాక్ష్యం ఇచ్చేది అన్నీ ఉన్నంత స్పష్టంగా ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ కొంతమంది యేసుక్రీస్తు దేవుడు అని చెప్తా ఉంటారు. ఆ చెప్పేవారు పరిపూర్ణంగా తెలుసుకొని చెప్పనప్పుడు ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది. ఏ ప్రశ్న? బాగా చెప్పినావు, యేసుక్రీస్తులో ఏమని, యేసుక్రీస్తులో ఏమని అంటూ ఉంటారు. అయితే బాగా గమనించండి, ఈ శాలకు వచ్చిన వాళ్ళారా, ఈ శాలకు వచ్చిన వారిని యేసుక్రీస్తు ప్రభువారు ఉత్త చేతులతో ఎవరిని కూడా పంపడు. అలా జీవించకుండా, అని ఆశీర్వదించకుండా. అర్థమైంది కదా? ఉత్త చేతులతో ఆయన పంపడని దేవుని వాక్యం చెబుతా ఉంది. అందుకే ఈరోజు యేసుక్రీస్తులో ఏముంది అనే అంశం మీద ఏముందో ఒక 3-4-5 విషయాల గురించి తెలియపరచాలనుకుంటున్నాను. తెలియని వారు తెలుసుకోవాలి, తెలిసిన వారు కూడా తెలుసుకొని ఎలాగ చెప్పేవారుగా ఉండాలని. యేసుక్రీస్తు వారిలో ఏముంది, ఆయనలో ఏముందనే విషయాలు ఒక 3 నుంచి 5 వరకు చాలా చెప్పను. గమ్మునుండే 5 విషయాల వరకు చెప్తాను. ఆయనలో ఏముంది అనే విషయాన్ని కొన్ని విషయాలు చెప్తాను. జాగ్రత్తగా ముందుకు ఒక మాటకి తెలియపరుస్తున్నాను. అది ఏమిటంటే, దేవుని పిల్లరా, ఎవరిలో లేనిది ఆయన ఉంది. ఎవరిలో లేనిది ఆయన ఉంది. అదేదో తెలుసుకోండి. ఎవరిలో కూడా ఈ భూలోకంలో ఎక్కడ కూడా ఎవరిలో లేనిది ఆయన ఉంది. దేవునికి మహిమ. అది ఏమిటి అన్న విషయాన్ని మనం చూస్తే, లూకా సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే ఆయనలో దేవుని ప్రభావం ఉంది. ఏముంది? దేవుని ప్రభావం. ఇక్కడ ప్రభావం అని చెప్పి ఉంది.
ఇక్కడ ప్రభావం అని చెప్పి ఉంది, అయితే దేవుని ప్రభావం అంటాడ. ఎందుకు దేవుని ప్రభావం అని చెప్పి అంటున్నానంటే, ఏ మనిషి ప్రభావమైనా నేను యేసుక్రీస్తు తెలియక ముందు ఎందరో దేవుళ్ళని కొలిచిన వారిలో అయినా, ఏ ప్రవక్తలైనా ప్రభావం ఉంటుంది. అలాగే ఈ సృష్టిలో ప్రతి దాంట్లో ఒక ప్రభావం ఉంటుంది. అయితే ఆ ప్రభావం అంటే మనకు రకరకాల రుచి కనబడుతుంది, రకరకాల ప్రభావానికి ఇష్టం కలిగిస్తుంది, తినాలనిపిస్తుంది. అర్థమైందమ్మా? అలాగే ఈ మనిషిలో ఒక ప్రభావం ఉంటుంది, ఏదంటే పాప ప్రభావం. పాప ప్రభావం ఎవరు ఏమి చెప్పినా కూడా దాంట్లో నుంచి పాపము చేయాలని ప్రేరేపణ కలుగుతుంది, పాపము చేయాలని ప్రేరేపిస్తుంది. ఏ మనిషిలో ఒకప్పుడు నేను దైవ మార్గముని జీవించే ప్రతి మార్గంలో కూడా పాపం కనబడుతుంది. వాళ్ళు ఉండే ప్రభావం ఏం చేస్తుంది? పాపము చేస్తుంది. ఆ పాపాన్ని బట్టి పాపము చేసి నా బ్రతుకు, నా భార్యను ఆసుపత్రి పాలు చేసుకుని నేను కూడా చచ్చిపోవాలనుకున్నాను. చూసారా? ఆ భార్యకు వచ్చే జీతము మరణము అన్నట్టుగా ఏ మనిషి మార్గమైనా యేసుక్రీస్తు దేవుడు కాకుండా ఎవరైనా దేవుడనే ఏ మార్గంలో కనుక పాప ప్రభావం అనేది బయలువెళుతుంది. ఆ పాప ప్రభావము పాపాన్ని బట్టి చచ్చిపోయేట్టుగా చేస్తుంది. మనకి జీవితంలో అనుభూతి చెబుతున్నమాట. అయితే యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రభావము దైవ ప్రభావం నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే దేవులారా, లూకాసు వార్త 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన నుండి ఒక ప్రభావం వెళ్ళినట్లు, ఆ ప్రభావము అన్ని రకాల రోగులైన వాళ్ళని స్వస్థపరిచినట్టు మనం చూడగలం. అన్ని రకాల రోగులైన వారిని స్వస్థపరిచినట్టు మనం చూడగలం. దేవునికి మహిమ. స్వస్థపరుచుతుండేను, జన సమూహం ఆయనలో ముట్టవాలని యెహోవా చేసింది. నిజమే, యెహోవా పై వచనంలో చూస్తే ఆ పవిత్రాత్మ ద్వారా కలిగే ప్రతి రోగాన్ని కూడా స్వస్థత పొందినట్లు ఇక్కడ చెప్పబడిన మనం తెలుసుకుంటున్నాం. అంతేకాదు దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరికి తెలిసిన మాట, కొంచెం బైబిల్ అవగాహన ఉండే వారికి తెలిసిన మాట. 19 సంవత్సరాల అభ్యాసం కలిగిన ఇది ఏం చేసింది? వచ్చాన వస్త్రం చెమను పట్టింది. ఎవరో చెబితే వినింది, వచ్చాన వస్త్రపు చెమను పట్టింది. వస్త్రపు చెంగు ఆయన యొక్క ప్రవచనానికి గుర్తు. ఆ విన్న ఆమెకు తెలుసు, వినినా ఆమెకు తెలుసు. ఇది ఆయన నియమము, వస్త్రపు చెంగు అనేది. ఆమె తెలుసు కనుక విశ్వాసం ఉంచిన, అంతవరకు తెలిసి కూడా విశ్వాసమైనట్టుగా ఉన్నది. ఆయన ఎవరో చెప్తే వినింది, వచ్చేసి ఆయన వస్త్రపు చెంగు పుట్టింది. పుట్టగానే మనకి యేసు వారి యొక్క దైవ ప్రభావం వెళ్ళింది, పరిశుద్ధ ప్రభావం, దేవుని శక్తి ఆవిడకి వెళ్ళగా 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ అభిమానం, అసహ్యము కలిగించే ఆ మోదము బాగా అని చెప్పే మనసులో హృదయంలో ఒక నెమ్మది కలిగింది. 12 ఏళ్ళుగా ఈయన నెమ్మది అప్పటికప్పుడే కలిగింది. ఇది దేవుని యొక్క ప్రభావం చేసే పని. అర్థమైంది కదా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇట్లా రోగం నుంచి తను తాను
బ్రతికించే రోగాలను, చంపేసే రోగాల నుండి బ్రతికించడం కోసం ప్రభావం గల వారు ఎవరైనా ఉన్నారా? సృష్టించిన సృష్టికర్త అయితే ఎందుకు లేదు ప్రభావం? సృష్టించిన సృష్టికర్తైన దేవుడు యేసు ప్రభువు కాక ఇంకెవరిలో ఎవరైనా ఉంటే వల్ల ప్రభావం ఉంటుంది. మనిషిని సృష్టించిన మనిషికి చంపేసే పాపము, పాపానికి వచ్చే రోగమును బాగు చేయని వాడు సృష్టికర్త కాదని అర్థం. నా ఉద్దేశం ఎందుకో తెలుసా? ఏదైనా ఒక వస్తువు చేసినట్లయితే, ఏదైనా ఒక కారు, స్కూటరో ఏదైనా మెకానిక్లు ఉంటారు. ఆ మెకానిక్లు అది చెడిపోయినది రిపేర్ అర్థం కాకపోతే కంపెనీ నుంచి కూడా తెలుసుకుంటూ ఉంటారు తెలియని విషయాలు. ఎందుకు కంపెనీ వాళ్ళు తెలుసు ప్రాబ్లం ఏమిటో, తగిన పార్ట్స్ కూడా వాళ్ళు తయారు చేసి పంపిస్తూ ఉంటారు. దానికి కావాల్సినటువంటి సమాధానం కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే నేను కూడా దేవుని నమ్మకం ముందు నమ్మిన తర్వాత బీరువాలు తయారు చేసేవాడిని, ఓనర్ వర్కర్ నేను. ఇప్పుడు ఏదైనా ట్రబుల్ అయితే కనుక నన్ను చాలామంది బీరువాలు వచ్చిన వారు అడుగుతూ ఉంటారు, అయ్యా నేను సాధన చేసినాను పలానా చోటికి వెళ్ళండి అని కొన్ని అడ్రస్లు చెప్పి పంపిస్తూ ఉంటా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుని పిల్లరా? సృష్టికర్త దేవుడు యేసుక్రీస్తు కనుక, ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడే, మనుషులు సృష్టించిన దేవుడే, పాపం నుంచి రోగము, శాపము, మరణము మరణించిన తర్వాత నరకానికి వెళుతున్న మానవులను రక్షించడానికి లోకానికి వచ్చినాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఏమన్నారే వారికి సమాధానం ఏమిటంటే, ఆయన దైవ ప్రభావం ఉంది, ఆ ప్రభావాన్ని పడిపోయినటువంటి రోజులైనా సావసిద్ధమైనట్టుగా బాగు చేస్తున్నాడు. మరి అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడంటే ఆయన ఆజ్ఞ ఎవరైతే వింటారో, నమ్ముతారో, ఆయన మాట నమ్మి ఆయన నమ్మిన వారి వల్ల అలాంటి సూచికలు దొరుకుతాయని పైన చెప్పినాడు. అంతేకాదు, నాకున్న అధికారం మీకు ఇస్తున్నాను, వెళ్ళండి, నా సువార్త ప్రకటించండి, రోగులు స్వస్థపరచండి, దయ్యాలు వెళ్ళగొట్టండి, చనిపోయిన వాడిని లేకుండా కూడా అని చెప్పినాడు. ఆయన ఒక అధికారము, ఆ ప్రభావం ఎవరైతే పొందుకుంటారో ఆయన అధికారం పొందుకొని ఆయన ఉన్న ప్రభావం పొందుకుంటే వారి ద్వారా ఉన్నటువంటి కార్యం జరుగుతున్నాయి. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. అయితే ఆయన ప్రభావాన్ని పొందుకోవాలి. ఆయన ప్రభావం మనలో లేకపోతే మనం ప్రార్థన చేసినంత మాత్రాన అటువంటి కార్యాలు జరగవు. మనలో అలాంటి ప్రభావం ఉండాలి. ఉన్నప్పుడే మన ద్వారా కూడా ఆయన కార్యాలు చేస్తారు. ఆయన ప్రభావం మనలోనికి పంపినప్పుడు మనలోని ప్రభావం అటువంటి స్వస్థ కలిగిపోతాయి. అంతేగా రెండవదిగా మీరు చూస్తే చూడండి, ధ్యానికులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది. ఈ స్వస్థత ఎవరివ్వలేరు. రెండవదిగా యేసు ప్రభువు ఏముందా? జీవం ఉంది. ఏముంది? జీవం ఉంది. ఈ లోకంలో ఎవరైనా కావచ్చు, జీవం ఉన్నట్టు ఎవరు కూడా కనపడదు. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరు సరిపోతున్నాడు. ఇంకా కొంతమంది మాయా స్వరూపులు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళే పుట్టకింద కానీ మనుషులుగా దేవులుగా చలామయ్యేవారు. వాళ్ళ మాయా స్వరూపులు బైబిల్ చెబుతుంది. వాళ్ళ పుట్టలేదు, చచ్చిపోలేదు. వాళ్ళు చూసి తెలియని ప్రజలు ఏమనుకునేవారు? దేవుడు కాలాలు అనుకునేవారు. చిరకాల జీవులు వాళ్ళు ఎప్పటి నుంచో ఉండాలి, ఎప్పటికీ ఉంటారు. కానీ ఉండదు. చిరకాల జీవులు కాదు, యుగ యుగాల నుంచి ఉండేవాడు, యుగ యుగాలు జీవించేవాడు,
ఆయన ఆ రోజు బొమ్మను చేసి ఆదామునికి జీవాత్మను పంపినవాడు. ఆ జీవాత్మను పోగొట్టుకోకని ఎప్పటికీ బ్రతకండి ఆదికాండములో ఆదిమానవులకు చెప్పినవాడు. జీవాత్మగా ఆదిమానం చేసి ఆది మానవుల నుంచి అవమను తయారు చేసిన జీవమున్న దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన గురించి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఏమైందంట? ఆ జీవము ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నదే కానీ చీకటి దాని ఎంత మాత్రము గ్రహింపబడను. అదే యేసుక్రీస్తు గురించి చీకటిగా తెలియని వారు, ఇంకా చీకటిగా పాపములో ఉన్నవారు, ఆ పాపములో ఉన్న వారికి పాపము లేని వెలుగైన జీవం కలిగిన దేవుడి గురించి చెబితే ఏమర్థమవుతుంది? ఒకటో తరగతి వారికి దిగిన వారి గురించి, వారి యొక్క సత్యుడి గురించి వారికి చెప్తే ఏమర్థమవుతుంది? అర్థం కాదు కదా. యేసు వాళ్ళలో జీవం ఉందని తెలుసుకున్న వారికి అర్థమవుతుంది. తిరిగి వారికి చెబితే కొందరైతే అవునా జీవం అందా, ఎలాగ జీవం అని చెప్పగలము అని అడుగుతారు. అడిగిన వారికి జవాబు చెబితే తెలుసుకోగలుగుతారు. ఆ ప్రశ్న లేకుండా యేసుక్రీస్తులో ఉన్న సభ్యుడి గురించి తెలియని వారు చెప్పినప్పుడు అదే చీకటిలో ఉన్నప్పుడు ఆ చీకటి గ్రహించదని చెప్పి అర్థమైందా? యేసు ప్రభువులో జీవం ఉంది కనుక ఆయన మనిషిగా పుట్టినప్పటికీ ఆయన చేసిన బోధ ప్రకారముగా ఏ పాపానికి మీరు చనిపోతున్నారో అలాగే నేను కూడా పాప విమోచన క్రైస్తవులుగా ప్రారంభించి ఆ ప్రాణాన్ని పెట్టగలడం వల్ల తీసుకోగలను అన్నట్టుగా చనిపోయినాడు. చనిపోతని బోధించి తిరిగి లేచినాడు. దినాన తిరిగి లేస్తాడు. ఎవరన్నా ఉన్నారా? ఆయన జీవమునిగా తిరిగి లేచినాడు. జీవము లేని వారు తిరిగి లేలేదు. ఆ తిరిగిన వారు చచ్చిపోయిన శవం అంటున్నారు. శవం కాదైనా వాళ్ళు శవమై ఉన్నారు. వాళ్ళు శవమై ఉన్నారు. ఎఫ్ఎస్సి 2 మొదటి వచనం ప్రకారంగా పాపము చేత అపరాధము చేత చచ్చి ఉన్న వారి కొరకు, నీ కొరకు, నా కొరకు జీవమైన దేవుడు మనిషిగా జీవించి మనుషులందరూ పాప పరిహారం కోసం చనిపోయి తిరిగి లేచాడైనా శవము కాదైనా జీవము కలిగిన సజీవుడిగా తిరిగి లేచిన దేవుడైనా ఆయన శవము కాదు. శవము అంటున్నారంటే ఈ మాట ప్రకారంగా గ్రహింపకున్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును వెలిగించాలని, ఆ జీవాన్ని ప్రజలకు ఇవ్వాలని ప్రకటిస్తే చీకటి అనగా పాపం తెలియనితనం గ్రహించలేకపోతామని అందుకు శవం అంటున్నారు. కొందరు ఆయన ఏముందంటున్నారు. ఇలా అలా అనుకునే వారికి రెండవదిగా చెప్పే మాట ఏమిటంటే ఆయన ఏముంది? జీవం ఉంది. జీవము లేని మానవులు నిజంగా జీవముల దేవుడని, చనిపోయి తెలియని దేవుడని నమ్మితే వాళ్ళు జీవించిన కాలం అంతా కూడా ఆయనలో ఉండి బ్రతికితే ఒకరోజు తిరిగి ఆయన లేపుతాడు. దేవునికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం కలుగును. మొదటి దర్శన రాజు పత్రిక 4:14 యేసు మృతుమని తిరిగి నమ్మినాడు కదా, అదే ప్రకారం వెంట పెట్టుకుని వస్తాడు. మృతులైన వారు పట్టులేస్తారు, సత్యులైన వారు వారితో ఏకమై ప్రభుతో కలిసి మేఘాల మీద పరలోకానికి సదాకాలము ఆయనతో కూడా ఉంటారు. ఇది రెండవదిగా ఏముంది? జీవం ఉంది. జీవము లేని నీకు నా కొడుకు జీవాన్ని ఇచ్చడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చి స్థిరంలో జీవాన్ని ఇచ్చినాడు. ఎవరైతే నమ్ముతారో నమ్మిన ప్రతి ఒక్కరికి జీవం వస్తుంది.
నమ్మకపోతే జీవము రాదు. ఆ జీవము గల వారే పాపం చీకటిలో నడవకుండా, పాపం చేయకుండా వెలుగులో నడుస్తారు. అప్పుడు మోడియాల పత్రిక దాన్ని నడిచిన ప్రకారంగా ఆయన వెలుగు నడిచిన ప్రకారం మనము నడిచిన ఎడల ప్రతి పాపం నుండి కడిగి పవిత్రంగా చేస్తుంది. ఎంత గొప్ప మాట దేవుని పిల్లలు, బాగా గమనించండి. రెండవది ఆయన ఏముంది? జీవముంది. దేవునికి మహిమ దేవునికి స్తోత్రము. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే ఆయన ఏముందంటే ప్రతి కట్టడంలో ఆయన చక్కగా అమర్చబడి, ప్రతి దేవుని కట్టడ అమర్చబడి ఉంది. కట్టడ అంటే ఆజ్ఞలు. దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా సొమ్మైనా పొల్లైనా తప్పిపోకుండా నెరవేరుస్తా ఉన్నాడు. ఆ రోజు భూలోకంలో ఉన్నప్పుడు ప్రతి కట్టడ ఆయనలో చక్కగా అమర్చబడి ఉంది. దేవుడు మోసే ప్రవక్తకు చెప్పిన ఆజ్ఞ నెరవేర్చినారా? ఇశ్రాయేలు నెరవేర్చలేదు. ఇశ్రాయేలీయే ధర్మశాస్త్రము దేవుని నుండి అందుకున్న మోసేకు దేవుడిచ్చిన ప్రజలే ఆ మహిమను అంత అద్భుతాలు చూసి నమ్మగానే నెరవేర్చలేదంటే ఈ భూలోకంలో సామాన్యమైన ప్రజలైన నీవు నేను నెరవేర్చగలవా? నెరవేర్చలేదు. అందుకే అన్నాడు, నేను ధర్మశాస్త్రం కొట్టవే వచ్చిందని మీరు అనుకోవద్దు. సొన్నైనా పొన్నైనా తప్పిపోకుండా నెరవేర్చడం వరకే, నెరవేర్చలేని మరొక పక్షాన నెరవేర్చిన వారిగా నానైన తీర్పు తప్పించడం కోసం ఆయన నెరవేర్చి ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటారు పొందుతారు ఆయనలో ప్రతి కట్టడ చక్కగా అమర్చబడి ఉంది. ఇంకెవరు కూడా నెరవేర్చిన వారు లేరు. చాలా మంది అంటారు బైబిల్ గురించి చెబితే, దేవునికి ఆజ్ఞలు చెబితే అలాంటి మాటలు మా గ్రంథంలో కూడా చెప్పినారు కానీ నెరవేర్చిన వారున్నారా? చెప్పినట్టు కానీ నెరవేర్చిన వారున్నారా? యేసు ప్రభువు ఒక్క నెరవేర్చినారు, ఇంకెవరు నెరవేర్చలేరు. ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు ఆయన ఒక్కడే. అందుకే దేవులారా ఇక్కడ చూడండి, చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయములకు వృద్ధి పొందుతున్నది. ఎందుకని నెరవేర్చాలి? ప్రతి కట్టడ ఎందుకైనా చక్కగా ఆయన అమర్చబడాలి అంటే దేవులారా పాపం చేత ఉండే మనము దేవునికి ఆలయంగా ఉండకుండా ఉండే తమ మానవులు కూడా ప్రభువునందు ఎవరి ఎందు ప్రభువునందు చూడండి ఎవరి పరిశుద్ధమైన దేవాలయములకు వృద్ధి పొందుతున్నది. యేసు ప్రభువులో ప్రతి కడ నెరవేర్చిన వాడు కనుక, ప్రతి కట్టడాల్లో అమర్చబడి ఉంది కనుక ఈ ముద్దు యేసుక్రీస్తు యొక్క సంఘము పరిశుద్ధంగా ఈరోజు ఏమైతా ఉంది? పరిశుద్ధమైన దేవాలయము అందుకు బుద్ధిగా చెందుతా ఉంది. దేవునికి ఈ అభివృద్ధి అనేది కొన్ని చోట్ల తగ్గిపోతా ఉంది. యేసుక్రీస్తులో అభివృద్ధి జరుగుతూ ఉంది. అర్థమైంది కదా? దేవునికి మహిమ కలుగుతాయి, దేవునికి స్తోత్రం కలుగుతాయి, మన మధ్య ఉన్న దేవునికి మహిమ కలుగుతాయి. ఆ రోజు ఒక్కడే చనిపోయి తిరిగి లేస్తే 10 మంది శిష్యులు తెలుసుకొని ఆయనగా చనిపోయి క్రీస్తు రాజ్యానికి వెళితే ఆ తర్వాత అనేక మంది భక్తులు తర్వాత ఇప్పుడు మమ్మల్ని కూడా అలాగే ఒక చోట వృద్ధి లేని చోట నుంచి మనం తీసుకొచ్చి ఇక్కడ వృద్ధిలో ఉంచున్నాడు. ఈ వృద్ధు ఈ స్థలంలో ఈ సువార్త ప్రకటింప చేస్తున్నాడు. ఎందుకు? మీ అందరినీ ఒక పరిశుద్ధ ఆలయముగా కట్టుడి కొరకు వృద్ధి చెందుతా ఉంది. ఆయన ఉన్న
చక్కగా అమర్చబడిన ఆజ్ఞలు. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. చెప్పండి. ఒకటైతే అందులో ప్రభావం ఉంది, 2 జీవం ఉంది, 3 ప్రతి కట్టడను ఆయనలో అమర్చబడి ఉంది. 4 చూస్తే దేవుని ద్వారా దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయనలో అభిషేకం ఉంది. ఏముంది? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే ఆయనలో అభిషేకం ఉంది. అభిషేకం ఏం చేస్తాం చూడండి. మేము నిలుచున్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగా ఆయనలో మీరు తెలుసుచున్నారు. ఈరోజు ఉన్న స్థలం నుంచి, లేక ఉన్న మతము నుంచి, లేక ఉన్న కులము నుంచి, ఉన్న బంధువుల దగ్గర నుంచి, ఉన్న స్నేహితుల దగ్గర నుంచి, తెలియక పాప జీవిస్తున్న ఆ పాప చేస్తున్న వారి నుంచి ఈరోజు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, ఈ దేవాది దేవుని దగ్గరికి వచ్చి నిలిచి ఉన్నానంటే నేను చెబుతాను. కారణం ఏమిటంటే ఆయన అభిషేకము. యేసు ప్రభు యొక్క అభిషేకము నాలో నిలిచి ఉండకపోతే నేను ఆయనలో నిలిచి ఉండలేను. నిలిచి ఉండి ఈ విధంగా సేవ చేసేవారు కాదు. అయితే దేవుని యొక్క అభిషేకము నాలో నిలిచి ఉండడానికి కారణం ఏమిటంటే దేవుని అభిషేకం మొట్టమొదటిగా పొందుకున్న వారి కంటే యేసుక్రీస్తు ప్రభువారు. అది ఎలాగ పొందుకున్నాడు? వాగ్దానం చేసిన దేవాది దేవుడే అన్యజనులైన ఈ భూలోకములో ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మాభిషేకము కుమ్మరించి ఆత్మపూర్ణంగా చేయడం కొరకు ఆత్మ ప్రతి ఒక్కరిలో నిలిచి ఉన్నట్టు అభిషేకించిన వాడు ఎవరంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు దేవాది దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడుగా మనిషిగా పాపము లేకుండా పుట్టిన ఆయనే మనిషిగా భూలోకంలో కనపడుతున్నాడు. కానీ పైనుంచి స్వరంతో కూడా మాట్లాడుతున్నాడు. బాప్తిసం ద్వారా ఆయన ఎప్పుడైతే బాప్తిసం పొందినాడో యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో ఒడ్డుకు రాగానే ఆత్మచేత నింపబడ్డాడు, అభిషేకమన్నాడు. ఆ యొక్క అభిషేకమనే ఆది అపోస్తలులకు ఇచ్చినాడు అడిగితే, తర్వాత అనేక మంది భక్తులకు ఇచ్చినాడు అడిగితే, ఈరోజు మాకు ఇచ్చినాడు అడిగితే, మీరు కూడా ఇవ్వడానికి ఈరోజు మాట్లాడుతున్నారు. అభిషేకము ఆయన నిలిచి ఉన్నప్పుడే మీరు నిలిచిపోతారు. చాలా మంది బాబు యేసుక్రీస్తు విధంగా వదిలేశారు, నువ్వెందుకు పోతాడా అంటే అంటారు. నేను స్కిట్ చేశాను కదా 24th నైట్ స్కిట్లో సైతాన్ వచ్చి దేని బాబుతో నమ్మద్దు అని పెట్టాడు. మన దేవుడు వచ్చేమంటాడు, సాధారణ మాట వినొద్దు, దేవుని మాట విను, దేవుని వాకు అని చెప్తారు. దేవునికి మహిమ. ఎందుకు ఆయనలో నిలిచి ఉండకుండా పడిపోతారంటే వారిలో దేవుని యొక్క అభిషేకం లేదు. బాప్తిసం పొందినారు, కానీ బాప్తిసం పొందిన తర్వాత మీకు ఏ ఏ సంగతులు నేను ఆజ్ఞాపించుతానో అవి చెప్పండి అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఆ చెప్పినది వారు వినరు, విననందున వారు అభిషేకము లేనందున వారు క్రీస్తులో ఉండరు. క్రీస్తు వారిలో ఉండడం కనుక వారు వట్టి వారు కనుక వారు విడిచి వెళ్ళిపోతారు. అందుకే రోమాపతిలో తర్వాత విషయంలో మనం వెళితే మనం తెలుసుకుంటాం ఈ మాట. దేవుని ఆత్మ మీలో అభిషేకం మీలో లేనివాడు క్రీస్తువాడు కాదు. క్రీస్తు నిలవాలంటే ఆయన అభిషేకం లేకపోతే ఏమైపోతాం? బాప్తిసంగా లేదు, మండుగా లేదు, ఎన్ని కార్యాలు చేసినా కూడా లేదు.
దేవునికి మహిమ కలుగుగాక. 70 మంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నీ నామములో దయ్యాలు వెళ్ళిపోతున్నాయా, రోగులు సొంతం ఉంటున్నారయ్యా అన్నప్పుడు యేసుప్రభువు సంతోషించగలరా? సంతోషించలే. ఏమన్నాడు? మీరు దయ్యాలు వెళ్ళిపోతున్నాయి నా నామములని మీరు సంతోషించకండి, పరలోక రాజ్య జీవగ్రంథములో మీ పేరు రాయబడి ఉంది అని మీరు సంతోషించండి అన్నాడు. ఏమిటి? దయ్యాలు వెళ్ళిపోతే సంతోషించకూడదా? రోగాలు బాగైతే సంతోషించకూడదా? అంతవరకే సంతోషం, అది పరిపూర్ణత కాదు. పరలోక రాజ్య జీవగ్రంథములో నీ పేరు ఎప్పుడైతే రాయబడుతుందో అప్పుడు నువ్వు ఎప్పుడు పరలోకంలో ఉంటావు, లేకపోతే పాతాళంలో దిగిపోయి నరకంలో కనిపిస్తావు. ప్రజలలో ఉంచకూడదు. ఎవరి పేరైతే లేకపోయినా అంతా కనుక అది ముందు అగ్నిలో దిగబడి పరలోక రాజ్య జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఏమన్నారు? ఆ పరలోకం వద్దు ఏమొద్దులే పరమాత్మ, ఇప్పుడు ఏదో భాగ్యాన్ని సాగుతుంటే దీనికోసం వద్దంట అని వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారు. కాబట్టి యేసు వారు చెప్పిన మాట వాళ్ళు నిలవలేదు కనుక, ఆ వాక్యాభిషేకము వాళ్ళు లేదు కనుక, వాక్యాభిషేకం ఉన్నప్పుడు వాక్యం ఉన్నప్పుడు ఆత్మాభిషేకం జరుగుతుంది. ఆత్మాభిషేకము జరుగుతుంది. యేసు వారి మీదకి వచ్చిన ఆత్మాభిషేకం మనవరకు నిలుస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. అప్పుడు మనము కూడా యేసు కృత్యం నిలవగలుగుతాం, లేకపోతే నిలవలేము అని చెప్పాడు అక్కడ. చూడండి మాట్లాడాడు. అయితే అందువల్ల మీరు పొందిన అభిషేకం మీరు నిలుస్తున్నది కనుక ఎవడనో మీకు బోధింపకలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుతున్న ప్రకారముగా ఆయన మీకు బోధించిన ప్రకారముగా ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. ఆత్మ చేత అభిషేకింపబడడానికి ఈ బోధ కింద సంబంధం ఉందో చూడండి. బోధ వెళ్ళకపోతే ఆత్మాభిషేకం మనం పొందలేము. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎన్ని చెప్పినా మీకు వాళ్ళు చెప్పి ముగించారు. దేవునికి మహిమ కలుగుగాక. రోమా పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకున్నాం కదా మూలవాక్యముగా. అక్కడ ఏముంది? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. శిక్ష కొట్టేశాడు బుద్ధి యేసుక్రీస్తు ప్రభువు. నరుల యొక్క ఏ శిక్ష అయినా తప్పును బట్టి వచ్చిన ఏ శిక్ష అయినా కొట్టి వేసే అధికారం ఉంటాయి. ఇలాగ చెప్పుకుంటా పోతే ఎన్నో ఉంటాయి, కానీ చాలా మీకు చెప్పడం లేదు. ఈ యొక్క మాటతో ముగించేస్తారు. యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయనలో ఉంటే రోగం ఉండదు, మరణం ఉండదు, అభిషేకం ఉంటుంది, స్వస్థత ఉంటుంది, జీవం ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన మధ్య మన దేవునికి మహిమ కలుగుగాక. ఏ శిక్షా విధి కూడా ఉండదు. ఎందుకు అన్న మాట ఇక్కడ కూడా కనబడుతుందండి. ఎందుకు చెప్పుకున్నట్టు క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణల నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా అర్థం చూడండి. ఎట్లనగా ధర్మశాస్త్రము దేవుని చేయకపోయినో తన దేవుడు ధర్మశాస్త్రం పాపం ఏదో ప్రకటించదంటే పాపానికి పరిహారం కలిగించిందా? కలిగించలేదు. దేవుడే మరియమ్మ గర్భములో ఆపైను దేవుడే మనకి ప్రవేశించి ఆమె గర్భములో రమ్మింపబడి ఒక మామూలు మనిషిలాగా 9 నెలలు 9 మాసాలు మోయబడి ఆ
తల్లి ద్వారా ప్రసవించినట్లుగా ఆయన ఈ లోకంలో శరీరమాత్రం ధరించుకొని జన్మించిన తర్వాత ఏ పాపం చేయకుండా పాపం లేకుండా పుట్టిన ఆయన ఆ పరిశుద్ధాత్మ దేవుడు పాపలైన నీ కొరకు నా కొరకు ప్రకటించిన రీతిగా ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. నమ్మిన వారికి చావు అందుకే ఇక్కడ అంటాడు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి ధర్మశాస్త్రం ఏది పాపమని చెప్పిందో ఆ పాపం నుంచి విడిపించలేదు, కానీ దేవుడు విడిపించినాడు. దేవునికి దేవునికే స్తోత్రములు. మన మధ్య మన దేవునికే మూల యేసు మహారాజుకి. కనుక ఇప్పుడు ఏం చేయాలి? దేవుని పిల్లరా, ఇప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు తెలియని వారైతే నమ్మాలి. ఏమని నమ్మాలి? స్వస్థపరిచే దేవుడు, జీవమిచ్చే దేవుడు. ఇంకా నేను దేవుడు తెలియని నేను ఎన్ని పాపాలు చేశాను, అన్ని పాపాలు చేయకుండా నడిపించడానికి ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని నా పలిగిందను బట్టి నా కొరకు నెరవేర్చిన దేవుడు. ఆయన ఉంటే నేను చేసిన పాపని కడగడం కోసం ప్రారంభించిన దేవుడు, చనిపోయి తిరిగి లేచిన దేవుడు. అంతేకాదు ఆయనలో ఉంటే నరక శిక్ష లేదు, మరణ శిక్ష లేదు, ఇక ఏ ఒక్క కీలక శిక్ష ఏ శిక్ష కూడా లేదు. ఎందుకంటే ఏ ధర్మశాస్త్రం అయితే పాపం ఎట్లుంటుందో తెలియపరిచిన ఆ ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా నెరవేర్చి నాకు బదులుగా చనిపోయి తిరిగి లేచిన దేవుడు అని చెప్పి నమ్మి ఆయనలో బాప్తిసం పొందిన తర్వాత ఆయన చెప్పినట్లు చేసుకుని ఎవరైతే పడతారో వారికి ఏ శిక్ష విధి ఉండదు. చాలామంది స్వస్థ పొందే చెప్పేసి చెల్లిపి వారికి అన్ని శిక్షలు ఉంటాయి. అలాగే నమ్మని వాళ్ళారా, నమ్మండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడైంది, మనిషిగా వచ్చి మనిషి మీకోసం నేను పాపం చనిపోయి తిరిగి లేచిన పాపం కలిగి ఉన్నాడు. త్వరగా వచ్చుచున్నాడు. మంచి రోజున చనిపోయిన తిరిగి లేచాడు. చూస్తూ ఉంటాడు. చనిపోయి తిరిగి లేచాడు. ఆయన నమ్మండి, బాప్తిసం పొందండి. బాప్తిసం అయిన తర్వాత ఆయన ఏ మాట అయితే దైవసేవకులు చెప్పి బైబిల్ కింద విషయాలు ఆ మాటని కనుక బైబిల్ చదవండి. ఇదో ఫలాన్ని చేయాలని చెప్పి దైవతం నేర్పినప్పుడు ఆ ప్రకారం బైబిల్ ప్రకారంగా చేయండి. బైబిల్ ప్రకారంగా కాకుండా మేమేదో చెప్తే చేయకండి. ఎందుకంటే మేము ఆశతో పెద్ద మందిరాలకు ప్రకటించవచ్చు, కానీ చేయకండి. వాక్యం ఉంటేనే వాక్యం ఉందో లేదో ఇలాగ ఆధారం చూపిస్తేనే అది చేయండి. నమ్మాలందా లేదా? యేసు మృతుని తిరిగి లేచాడని చెప్పాలి. ఉంది, ఆయన చనిపోయినాడు, తిరిగి లేచాడు. వాక్యం ఉంది బైబిల్ గ్రంథంలో, చదువుకోండి. మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో ఆయన ప్రాణం విడిచినప్పుడు పరిశుద్ధుల సమాధి నుండి కూడా తిరిగి లేచిన ఆయన పరిశుద్ధంగా పుట్టి పాపం లేకుండా పెరిగినట్లు సువార్త పాటలు చదవండి, మీకు అర్థమవుతుంది. అదే 20వ అధ్యాయంలో ప్రకటించమని చెప్పాడు ఆయన. ప్రకటిస్తున్నావు, వింటున్నారు మీరు శాంతి వచ్చిన ప్రతి ఒక్కరు. అలాగే నమ్మిన వారికి బాప్తిసం ఏమన్నాడు? 28-19వ వచనంలో బాప్తిసం పొందిన తర్వాత ఏమేమి చెప్పినాడు దేవుడు మాకు అవన్నీ కూడా చేయాలని దేవుడు అన్నాడు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. అందుకే అధ్యాయం అంతా చెప్పిన చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒకటి విషయాలు చెప్పి తీస్తాను. నమ్మిన తర్వాత నమ్మిన వారికి చాలా అవసరం. చాలా మంది నమ్మి చేయకుండా ఉంటున్నారు. కనుక మొట్టమొదటిగా ఏం చెప్తున్నానంటే 3వ చెప్తుంటే శరీరం నడిచింపక ఆత్మ అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడి పాప పర్యాలు నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాపశిరాగంతో పంపి ఆయన శరీరముందు పాపములకు శిక్ష విధించాడు.
ఈ రోజు ఈ శక్తి అంతా నీకు లేకుండా చేయడం కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఆయన శరీరానికి దేవుడే తన సొంత కుమారుని పంపిస్తే ఆకారముతో ఆ శరీరానికి శిక్ష విధించినాడు. అందుకే ఈ రోజు యేసుక్రీస్తు నీకుంటే ఏ శిక్ష విధి నీకుండదు. లేకంటే శిక్ష ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అందుకే అంటాడు 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయం మీద మనుషులందరూ, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉందరు. శరీరానుసారమైన మనసు మరణము. యేసుక్రీస్తులో ఉన్నా కూడా శరీర సంబంధమైన పడిన మనసు ఉంచితే మరణం తప్పదు, నరకం తప్పదు. శరీరానుసారమైన వాటి మీద మనసు ఉంచక దేని మీద మనసు ఉంచాలా? ఆత్మానుసారమైన వాటి మీదనే మనసు ఉంచాలా. అందుకే అంటాడు 6వ వచనంలో, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఏమైందంట? ఆత్మానుసారమైన మనసు మనం కలిగి ఉండాలి. శరీరానుసారమైన మనసును ఈరోజు చంపుకోవాలి. ఆత్మానుసారమైన మనసు మనం కలిగి ఉండాలి. అప్పుడే జీవము, సమాధానము. సమాధానం గురించి చెప్తున్నా కదా క్రిస్మస్ ఈ నెలంతా కనుక మీకు సమాధానం కొరకు ఏం చేయాలని చెప్తూ వస్తున్నాను. మీకు 3 ప్రసంగాలు చేసినప్పటికీ సమాధానం గురించి లోకా సువార్త 2:14 వచ్చినప్పుడు మనం చదువుతున్న ప్రకారంగా, మన ఉన్న వాక్య ప్రకారంగా సమాధానం ఎవరికంటే ఆయన ఇష్టమైన వారికి, దేవుని ఇష్టాన్ని గురించి చెప్పినా, ఆయన మహిమపరిచే వారికి సమాధానం గురించి చెప్పినా, సర్వోన్నతమైన స్థలంలో నివాసం చేసేవారికి, అనేకులు చేయించే వారికి సమాధానం గురించి చెప్పారు. దేవునికి మహిమ. ఈ ఉద్యోగం చెప్తాడా? ఆత్మానుసారమైన వాటి మీద మనసు ఎప్పుడైతే మనం ఉంచుతామో అప్పుడే మనకు జీవము, సమాధానం. లేకంటే పడదు. ఆత్మానుసారమైన వాటి మీద మనసు. రెండవదిగా మనం చూస్తే ఏమైనా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. విరోధించి మనతో మాట్లాడితే సంతోషంగా మనము అతనికి ప్రత్యుత్తరిస్తామా? ఇవ్వం కదా. మనం ఎంత ప్రార్థన చేసినా, అయ్యా నేను ప్రార్థన చేస్తాను, నా ఏ వరకు మనకి లేదయ్యా, ఎందుకు ఇవ్వలే? నీ విరోధంగా మనం మర్చిపోవాలి. నువ్వు దేవునికి విరోధంగా ఉన్నావు. నీ ప్రార్థన దేవుడు వినాలంటే దేవుడు నమ్మి బాప్తిసం పొంది ఎన్నేళ్ళైనా ప్రతిఫలం నీకు ఇవ్వాలంటే నువ్వు విరోధంగా ఉన్నావు దేవునికి. ఏమి కలుగుతుందంటే శరీరానుసారమైన వాటి మీద మనసు ఉంచుతున్నావు, కానీ ఆత్మానుసారమైన వాటి మీద మనసు ఉంచలేదు. అర్థమైందమ్మా? అర్థమైంది కదా? శరీరానుసారం మళ్ళీ చెప్తున్నాను, శరీరానుసారమైన వాటి మీద మనసు ఉంచుతున్నావు, కానీ ఆత్మానుసారమైన వాటి మీద మనసు ఉంచలేదు. నేర్చుకోండి. ఆత్మానుసారమైన వాటి మీద మనసు ఉంచండి. అప్పుడు మీకున్న కొత్తలని కనుక ఈ వామను తీర్చుతారు. మీరు మరణించరు. మీకు జీవం వస్తుంది. ఏసై జీవం వస్తుంది. ఏసైలో జీవము మీలోకి వస్తుంది. అప్పుడు ఏసైలో ఏముంది అని చెప్పారు? ఏముంది? జీవం ఉంది. ఆ జీవం నాకు వచ్చింది. మీరు కూడా చెప్తాను. దేవునికి మహిమ. అప్పుడు సమాధానం కలిగి ఉంటావు. ఇంకా చెప్పాలి దేవుని పిల్లారా, స్వభావం గురించి కూడా చెప్పబడుతుంది. 2వ అధ్యాయం కాక శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ. శరీర స్వభావము, ఆత్మ స్వభావం. చూడండి ఇక్కడ శరీర స్వభావం గలవారంట దేవుని సంతోషపరచలేరంట. దేవుని ఆత్మ మీద నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవాలే, కానీ శరీర స్వభావము కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాదు. దేవుని వారైతే కదా ఆయన ప్రతిఫలం లభించింది. ఆయన అధికారానికి వస్తుంది, ఆయన ప్రభావానికి వస్తుంది, స్వస్థ కలుగుతుంది, ఆయన జీవనకి వస్తుంది.
యేసు క్రీస్తు వారు కాకపోతే ఆయన ఉన్నవి మనకి ఎలా జరుగుతాం పొందుకోవడానికి? ఆయనవన్నీ మనం పొందుకోవాలంటే ఆయన వాళ్ళు కావాలి. ఆయన వాళ్ళు కావాలంటే ఆత్మ మనలో ఉండాలి. ఆత్మ అభిషేకము, ఆయన అభిషేకం మనలో ఉండాలి. అప్పుడే మనం అన్ని కూడా పొందుకోగలుగుతాం. దేవునికి మహిమ. అందుకే ఆత్మ స్వభావం కలిగి ఉన్నాను, కానీ శరీర స్వభావము కలిగించాలి. శరీర స్వభావము కలిగించేవారు ఎవరంటే సాతాను. దానికి ఆధారం ఏమిటి? ఏదో తడలో ఆమె దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ స్వభావం కలిగి ఉన్నారు? ఆత్మైన దైవ స్వభావం కలిగి ఉన్నారు. ఎప్పుడు దేవుని కోసం ఎదురు చూసేవారు. సాతాను ప్రవేశించిన తర్వాత శరీర స్వభావం వాళ్ళకి వచ్చేసింది. శరీర స్వభావము సాతాను కలిగించేది. అందుకే వారు ఆత్మ స్వభావం లేని వారు పోగొట్టుకున్నారు కనుక శరీర స్వభావం కలిగినటువంటి ఆదివుడు తిరుగుతున్నారు. అంతవరకు వాళ్ళ ఉన్న దేవుని వెళ్ళిపోయింది, దేవుని మహిమ వెళ్ళిపోయింది, దేవుని ప్రభావం వెళ్ళిపోయింది, దేవుని గత్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన లేకుండా ఆయన లేనందుకే చెప్పింపబడి శిక్ష పొందినాను. ఇప్పుడు నువ్వు శ్రమపడాలా? స్త్రీ ప్రసవేదపడాలా? చూసారా? అందుకే రెండవదిగా ఆత్మ స్వభావం కలిగి ఉండాలని నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమేన్. అందుకే 11వ వచనంలో మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు శావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. రేపు చనిపోయినప్పుడు తిరిగి నువ్వు బ్రతకాలన్నా, ఈ రోజు నీవు చనిపోయే ప్రమాదంలో, చనిపోయే రోగములో, ఏ కష్టములో, బాధల్లో నీవు ఉన్నా. ఇప్పుడు బ్రతకాల, స్వస్థ పొందాలా, నీకు మీద తిరగాలంటే ఏం కావాలా? నీకు అభిషేకం కావాలి. దేవునికి అభిషేకం. దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు చావునైనా నిన్ను దేవుడు ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. ఆత్మ లేకంటే చాలా మంది అంటారు, నువ్వు చచ్చిపోయిన బ్రతికించిన ఉన్నావు కదా, ప్రార్థన చేసిన దేవుడు. వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు లేపా. వాళ్ళ ఆత్మ అంటే లక్షణంగా లేస్తుంది. ఆత్మ అంటే లక్షణంగా లేస్తుంది. ఆత్మ అంటే ఏమైంది తెలుసా? నా కర్మతో చెప్తాను. నా భార్య 2005వ సంవత్సరం చనిపోయింది. సాయంకాలం 6 గంటలకు 9 వచ్చి ప్రార్థన చేస్తే లేపాడు దేవుడు. దేని ద్వారా లేపినాడు? ఈరోజు ద్వారా మాట్లాడుతుంటాడండి. ఆత్మ ద్వారా లేపుతాడు. ఆత్మ మనలో ఉంటే ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేయడానికి ఏం చేపిస్తుంది? మన చేత ప్రార్థన చేస్తుంది. నా భార్య కూడా పాతాళలోకానికి వెళ్ళినంత వరకు ఆ ముడుగడిచే ప్రయాణం పోయిందంట. దయాలు తీసుకుని వెళ్తానే ఉన్నారంట. పాతాళలోకానికి వెళ్ళగానే ఆత్మ, అయ్యా ప్రభువా, ఈ చీకట్లో ఉండకూడదయ్యా, భూలోకంలో ఉన్నప్పుడు నీ మాటలు విన్నాను. నీలో ఉన్నవారు, మందిన వారు, బాప్తిస్మం పొందిన వారు, నీలో ఉండి చనిపోయిన వారు పాతాళలోకానికి రాలని, కోడి సూర్యులు వెలుగు కంటే వెలుగు కలిగిన పరలోకానికి వెళ్ళటాన్ని విన్నానయ్యా. నేనేంటి పాతాళలోకానికి వచ్చినాను? రేపు నరకంలో నేను కాలేను, అంతవరకు చీకట్లో ఉండలేను ప్రభువా అని రాజ్యాన్ని తీసుకొని ప్రార్థన చేస్తున్నాను. అమ్మ దేవుని ఆత్మ లేకపోతే ఆ ప్రార్థన చేయించేది ఉంటారు. మీకు దశ వాళ్ళు పట్టుకోనిది సాధారణ పట్టుకొని పోయింది పాత్రలో గారికి. ఇప్పుడు ఆ ప్రార్థన చేస్తాను. దేవుడు ఉంటారు. దేవుని యొక్క ఆత్మ ఆత్మ ఉంది కనుక ఆత్మ గుర్తు చేసి ప్రార్థన చేయించింది. ఆ ప్రార్థన మాకు ఎలా ఏర్పడి చేస్తారు? లోకంలో వినపడింది భయంకర శబ్దం. 4 రోడ్ల కాడల బిడ్డలో, మీ ఇంట్లో కాపుట్లో, వాడింట్లో, టౌన్ మధ్యలో డోర్ వేసాం. కానీ పెద్ద కిటికీలు ఉన్నాయి. 2 తలలో 2 పెద్ద కిటికీలు వేయలేకపోయాం. ఏమో పాతాళం చేస్తే ఆ ప్రార్థన ఇక్కడ చెప్పి
భయంకరుడు జనం కిట్లోంచి తొంగి చూస్తున్నాడు. నిలిచిపోయిన గీతలు 2 గీతల్లో జనం అంతా కనుక ఈ డోర్ వేసినాకనే ఎగతాళి చేస్తారని చచ్చిపోయిన వారికి ప్రార్థన చేస్తారని దేవుడైతే కిటికీలు గమనించి కిటికీలు చూపించాడు. చూస్తారా, వాక్యం నెరవేరింది. మీరు నివసించుతున్న తన ఆత్మతో రాజ్యమింప ఆత్మ అనేది రావాలి. రావాలని ఏం చేయదా? ఒకటి నమ్మాలి, బాప్తిసం పొందాలి, ఆత్మ కొరకు బ్రతకాలి, ఆత్మ అభిషేకం కోసము బ్రతకాలి, ఆత్మానుసారంగా జీవించాలి. చెప్పుకుంటా పోతే చాలా మంది వినేవారికి కూడా విషయం కలుగుతుందేమో. ఇంకా చాలా చెప్పాలి, చెప్పాలంటే ఇంకా దేవుడున్నారా చూడండి. ఇంకా 3 మంది చెప్పండి, చెప్తారు కానీ చెప్పలేదు. కాబట్టి సహోదరులారా, సేవానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరముకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించడం చావలసిన వారే ఉన్నారు. కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. ఆత్మ చేత ఏం చేయాలా? శరీర క్రియలను చంపేస్తారు. కనుక ఆత్మ కోసం ప్రార్థించండి. అలాగే చూడండి, 14వ వచ్చాము. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులైందురు. దేవుని కుమారులంటే దేవుని మంది కూడా అన్ని అంతటి కూడా మనం వదుకోవాలి కదా చెప్పాలి. ఆత్మలో ఉంటే దేవుని కుమారులు ఉంటాం. దేవునికి మహిమ. అలాగే 5వ వచ్చాము. ఏదైనా మరలా భయపెట్టకు, మీరు దాసిమాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది తిరిగి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొదలుపెట్టుచున్నాము. మన ఆత్మతో కూడా సాక్షించుచున్నాడు. ఆత్మే మన ఆత్మతో కూడా సాక్షించుచున్నాడు. దేవుని ఆత్మ వచ్చి చెబుతుంది. ఏమని చెప్తాంది? సాక్ష్యం. అమ్మా, మీరు శరీరసారంగా ఈ రోజు నుంచి మనసు ఉంచద్దు, శరీరసారంగా జీవించద్దు. దేవునికి మహిమగా, ఆమేన్. దేవునికి స్తోత్రముగా, ఆమేన్. బోలో యేసు మహారాజుకే దేవునికి మహిమగా, ఆమేన్. దేవునికి స్తోత్రముగా. మన మధ్య మన దేవునికి స్తోత్రం కలుగుగా, దేవునికి మహిమ కలుగుగా, దేవునికి స్తోత్రం కలుగుగా. అలాంటి మనసు మీరు కలిగి ఉండద్దు అని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అర్థమైందమ్మా? ఆత్మ, దేవుని ఆత్మ మీ ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా నీలో ఉండే ఆత్మ నిరాంతరమైన మాయిందా మనసు సాక్షి. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. బోలో యేసు మహారాజుకి దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు చెప్పండి, ముగించేస్తున్నాం. ఇలాగ ప్రార్థన చేసినప్పుడు, ఆయన కుమారుడుగా మనం ఉన్నప్పుడు, కుమారుడు తండ్రిని అడిగితే ఏదైనా ఇవ్వకుండా పోతాడా? ఇవ్వకుండా పోదు కదా. యేసువారు ఏమన్నారు? మీ తండ్రిని మీరు లేక మీ పిల్లలతో మీరు పాము గుడ్డు కడిగితే దేన్ని ఇస్తారా? లేక పాములు ఇస్తారా? ఏదైనా మీరు మంచి వస్తువులు అడిగితే చెడు వస్తువులు ఇస్తారా మీ పిల్లలకు? ఇవ్వరు కదా. మీ తల్లిదండ్రులు మీకు ఎవరు ఇచ్చినారా? రొట్టెలు అడిగితే పాములు ఇచ్చినారు, గుడ్డులు అడిగితే చెట్లు ఇచ్చినారు, ఇవ్వరు కదా. అయితే లేని వారు మీరు అలాగిస్తున్నారంటే మంచి జీవులు అన్నీ కలిగిన దేవాది దేవుడు మీరేమడిగితే ఇవ్వడు? ఇస్తాడా? ఇవ్వడా? ఆరోగ్యం అడిగితే ఇవ్వడా? ఇస్తాడు. బైబిల్లో ఎన్ని కార్యాలు జరిగినాయో, ఈ సంఘంలో, ఈ శాలలో అన్ని కార్యాలు దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. శాలు తొస్తామని చెప్పినా కూడా జరిగిస్తున్నాడు. సాక్ష్యం ఇస్తామన్నా కూడా జరిగిస్తున్నాడు. ఎందరో సాక్ష్యాలు చెప్తున్నాడు. వస్తాము సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు పాటిస్తున్నాడు. దేవునికి మహిమ కారణము
ఆయనలో ప్రభావం ఉంది, జీవం ఉంది. ప్రతి కట్టడ కూడా ఆయనలో అమర్చబడి ఉంది. ఆయన మనకు బదులుగా శిక్ష పొందినాడు. ఆయన మనకు బదులుగా శిక్ష పొందినాడు. దానికి ఆయన పొందిన శిక్షను గుర్తు చేసుకుంటూ మా కొరికే కదా మనకు శిక్ష పొందింది. అంత గొప్ప పరిశుద్ధమైన దేవుడు అయ్యింది, నువ్వెందుకు శిక్ష పొందాలి? నేను నమ్ము పాపడి వచ్చే మరణ నియమం నుండి తప్పించడం కొరకు నీవు శరీరాలుగా వచ్చి శిరాంతరించుకొని నీ శరీరం మీద శిక్ష భయపడ్డావు కనుక నాకు ఇంకా శిక్ష లేదని నమ్మి ఇంకా శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచకుండా ఆత్మ విసరమైన వాటి మీద మనసు ఉంచుతూ శరీర స్వభావం విడిచి ఆత్మ స్వభావం కలిగి మూడవదిగా దేవుని పిల్లారా మనం ఏం చేయాలి? ఆత్మ అభిషేకము మనం కలిగి జీవించాలి. దేవునికి ఆత్మ మనం ఉన్నప్పుడు ఆయన కుమారుగా ఉంటాం. అడిగినప్పుడు కాదనకుండా మనము పొందుకోగలుగుతాం. మనం అడుగుదామా? ఏమవసరం అడుగుతామా? ఈరోజు ప్రారంభించి ఎప్పటికీ మర్చిపోకుండా ఆత్మ కోసం ప్రార్థన చేసుకున్నామా? ఆత్మ వస్తే ఎప్పటికీ ఆయన కుమారుగా ఉంటాం. ఎప్పటికీ మేలు కూడా మనం పొందుకోగలుగుతాం. ఆత్మ మనం లేకపోతే పొందుకోలేము కనుక మనం అయ్యా నీ ఆత్మ నాలుగుపోయా నాలో అయ్యా నేను ఎవరి పాటికి అడగండి, ఎవరి పాటికి వాళ్ళు అడగండి, ఎవరి పాటికి వాళ్ళు అడుగు.